చాలామంది నాకు అడిగే ప్రశ్న ఒకటేనండి. ఇప్పుడు కూడా స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ఇంకిప్పుడు కూడా ఇంకా అనేవాళ్ళు కాలేజ్ టైంలో నీతో మాట్లాడితే ఏదో తెలియని ధైర్యం వస్తుందనైతే అనేవాళ్ళు. ఎందుకసలు భయమనేది ఎందుకు భయపడ 100 రకాలుగా, 100 విధాలుగా చెత్త చెత్త పనులు, చెత్త చెత్త తప్పులు చేసే వాళ్ళకి కూడా ధైర్యంగా తిరిగే రోజుల్లో మనమెందుకు ఏ తప్పు చెయ్యనప్పుడు మనమెందుకు భయపడాలి? ఇది నేనే కాదండి ఎవరైనా సరే తప్పు చేయనంత వరకైతే ఎవ్వరు భయపడవలసినంత అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. మన ఆత్మవిశ్వాసం అనేది పెంచుకొని మనం ముందుకు అలాగ వెళ్ళిపోవడమేని. మనము ఎవరికైనా ఎదిరించి మాట్లాడినంత వరకు మనం మంచి వాళ్ళమే ఉంటాము. లేదు మనది మనకు కావాలి అలాంటి టైంలో అందరూ శత్రువులే ఏర్పడతారు. అలాంటప్పుడు ఏమి కూడా భయపడకుండా మనం ముందుకు వెళ్ళిపోవడమేని. మనతో ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము మన లైఫ్ అనేది మనం చూసుకోవాలి. తప్పు చేసే వాళ్ళ దగ్గరైతే అస్సలు ఉండకూడదు. వాళ్ళ దరిదాపుల్లో ఉండకూడదు. దరిదాపులకైతే రానించకూడదు. నేను భయపడ్డాను అంటే చాలా భయపడ్డాను, బాధపడ్డాను అంటే ఒకే ఒక విషయంలోనండి. అది మ్యారేజ్ అయిన తర్వాత నా 7 మంత్ ప్రెగ్నెన్సీ టైంలో శ్రీమంతం రోజేనే ఈవినింగ్ టైం అప్పుడైతే ఒకటి అది అసలు చెప్పలేకపోతానని కూడా. జరగకూడనిదైతే ఒకటి జరిగింది. అసలు కొందరు మూర్ఖుల వల్ల అయితే జరిగింది. అదే మూర్ఖుల వల్ల ఇప్పుడు కూడా కొన్ని ఇబ్బందులైతే పడవలసొస్తుంది. ఆ టైంలో అయితే చాలా భయపడ్డానండి. అసలు నిజంగా అయితే కొంచెం ఏ మాత్రం తేడా జరిగినా నేను నా కడుపులో ఉండే ఇద్దరు నాకు ట్విన్స్ అని అప్పుడే తెలిసింది. ట్విన్స్ ఆ ఇద్దరు పిల్లలతో సహా అయితే చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాను. అంత